హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి గురించి తెలుసుకుందాం. భద్రాచలం ఆలయం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నది దక్షిణ తీరంలో ఉన్న ప్రముఖ రామాలయం. దీనిని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. ఇక్కడ వైకుంఠ రాముడు, చతుర్భుజ రాముడు సీతా లక్ష్మణులతో స్వయంభుగా వెలిసి ఉన్నాడు. 17వ శతాబ్ద చరిత్ర గురించి తెలుసుకుందాం. బదిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆదివాసీ మహిళకు రాముడు కలలో కనిపించి భద్రగిరిపై తన విగ్రహాలు ఉన్నాయని చెప్పాడు. ఆమె పుట్టలో విగ్రహాలను కనుగొని గోదావరి నీటిలో శుద్ధి చేసి పందిరి కింద పూజలు చేసింది. భక్త రామదాసు 1674 పాల్వంచ తహసీల్దారుగా ఉన్న గోపన్న ఆలయం నిర్మాణం చేపట్టాడు. సర్కారు డబ్బు 6 లక్షల మోహరీలు ఆలయానికి వాడటంతో గోల్కొండ నవాబ్ తానీషా అతన్ని 12 ఏళ్లు జైల్లో వేశారు. రామదాసు జైల్లో రాసిన దాశరథి శతకం మరియు కీర్తనలు ఇప్పటికీ ప్రసిద్ధి. చివరికి రామలక్ష్మణులు స్వయంగా తానీషాకు డబ్బు చెల్లించి రామదాసును విడిపించారని ఒక భక్తి కథ. ఆలయంలో బంగారు మోహరీలు, ఆభరణాలు ఇప్పటికీ ఉన్నాయి. శ్రీరామనవమి రోజు సీతారామ తిరుకల్యాణం జరుగుతుంది. లక్షలాది భక్తులు వస్తారు. ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతాయి. భద్రాచలం కేవలం ఒక ఆలయం కాదు, భక్తి, త్యాగం, దైవానుగ్రహానికి నిదర్శనం. లోపల స్వామివారు మనకు ఈ రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తుంది. మా దర్శనం పూర్తయ్యాక మేము అక్కడ ఉన్న గోశాలకు వెళ్ళి అక్కడి ఉన్న గోవులకు ఆహారం పెట్టాము. రామభద్ర రామచంద్ర తామరసలోచన సీతా సమేత ముద్దు ముద్దుగారా. మేము సుప్రభాత సేవకు వెళ్ళాము. ముద్దు ముద్దుగారా నవమోహనాంకరారా నితంబు చెక్కిలవాడ నీరజాక్షరారా రామభద్ర